నమస్తే అన్న. సరే 25 ఏళ్ళు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ స్థాపించి. ఎందుకంటే ఏం మాట్లాడతారా ఎన్ని రోజులు కామ్ కాదు. ఇప్పుడు ఏం మాట్లాడతారని ప్రజలంతా ఎదురు చూస్తారు. ఆ తరుణం గురించి కాసేపు మాట్లాడు. ఇప్పుడు మనకి 25th ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ది తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ టర్న్ కన్వర్టెడ్ చేంజ్ అయినట్టు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి. 20 సంవత్సరాలలో అంటే ఒక వ్యక్తిగా బయలుదేరితే ఆ వ్యక్తి తెలంగాణ రాష్ట్రాని కోసం పోరాటం చేసి తెలంగాణ ఉన్న రాజకీయ పార్టీలన్నీ, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని సమైక్య రాష్ట్రం అనే ఒక ఉద్యమం, తెలంగాణ సపరేట్ అనే ఉద్యమం తారస్థాయికి తీసుకుపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకుల్ని, అన్ని పార్టీలని ఏకం చేసి ఒక బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం అది. పొలిటికల్ పార్టీ మారిన తర్వాత ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం తర్వాత వాళ్ళ ఆ పొలిటికల్ పార్టీ ఏమో దేశం లెవెల్కి పోదాం అనుకున్నారు కాబట్టి భారత రాష్ట్ర సమితిగా మారడం, అవన్నీ మనం చూసిన చరిత్ర కాదంతా. అయితే దీంట్లో మనం చూసుకుంటే ఏంటంటే కేసీఆర్ గారు ఏదైనా కూడా ఒక గ్రాండియర్ ఉంటుంది. అసలు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీకి ఎంట్రీ కోసం జరిగినప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఉద్యమంగా, తెలంగాణ ఉద్యమ సారథిగా ఆయన ఎంట్రీ ఎట్లా ఉందంటే ఒక హెలికాప్టర్ నుంచి పూలు, కత్తా కార్ఖానా ఒక చేతికి పట్టుకొని సైడ్, అప్పుడు క్రాఫ్ కొంచెం యంగ్ ఉంటుంది కాబట్టి కొంచెం క్రాఫ్ సైడ్కి ఇట్లా ఉంది. ఆ కథా కార్ఖానా ఈ బక్కవలసిన వ్యక్తి ఇంత హంగామా, ఇంత కథా కార్ఖానా తెలంగాణ వస్తుందా రాదా ఏంది ఇదంతా అని అనుకునేటోళ్ళు. అప్పుడు ఉద్దండు లాంటి నాయకులు ఉన్నటువంటి ఏది చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, ఇటు పక్క రోషయ్య, వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి, వాళ్ళని పరిపాలించిన వాళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి సందర్భం. అప్పుడు గత ఉద్యమాలు కూడా నెరవేరినాయి, ఇది కూడా నిలబడతారు. ఇందిరారెడ్డి తర్వాత ఇందిరారెడ్డి తీసుకొచ్చారు, చనిపోయారు. వీళ్ళు ఉన్నారు. కాంగ్రెస్లోనే మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు, రూలింగ్లో గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. అప్పుడు ఆయన నేషనల్లో ఇండియా వాటిలో కన్వీనర్ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తర్వాత ఇటు పక్కన 2002 ఎలక్షన్స్ అయిపోయిన 2004లోకి వచ్చారు. ఎలక్షన్స్ మారినాక రాజశేఖర రెడ్డి వచ్చిండు. అటు సెంటర్లో యూపీఏ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఫోర్స్ ఉన్నారు. అంటే అసలు దేశంలో గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారనుకున్నారో, ప్రణబ్ ముఖర్జీ కానీ మొదలు పెడితే, మన్మోహన్ సింగ్ కానీ మొదలు పెడితే, ఇటు పక్క రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరినీ కూడా అంత బలంగా ఉన్న ఆంధ్ర పాలకులందరినీ తీసుకొచ్చుకున్నట్టు ధన్యస్ వచ్చింది. మన అట్లా స్టార్ట్ అయిన ప్రస్థానం ఒక 20 సంవత్సరాలు రావడము, 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రావడము, రాష్ట్రంలో ఈ పార్టీ ఒక 10 సంవత్సరాలు పరిపాలించడము, దేశంలో మనకి ఉన్న 29 రాష్ట్రాలలో దీన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా తీసుకుపెట్టడం అది గ్రేటెస్ట్ మైల్స్టోన్. చాలా పెద్ద విషయమే. అంటే మనకి జనరల్గా అనిపించదు, అంటే చిన్న వాళ్ళకు తెలంగాణ వాళ్ళకి ఏమో అనిపిస్తుంది అంటే ఒక పార్టీ కింద చూస్తాం. కానీ ఇప్పుడు మళ్ళంటలో ఉద్యమం కన్నా ముందు చూసిన వాళ్ళము, ఉద్యమం చూసిన వాళ్ళము, తర్వాత ప్రభుత్వాన్ని చూసిన వాళ్ళము, ఉద్యమంలో కూడా ఉన్నాం, ఉద్యమంలో కూడా ఉన్న వాళ్ళము, తర్వాత ఒక రాష్ట్ర సాధనల కోసం మనం అప్పుడు స్టూడెంట్స్గా మనం పోయి పార్టిసిపేట్ చేసిన వాళ్ళము, మనం తిరిగిన వాళ్ళము, తెలంగాణ ఉద్యమంలో మనం పార్టిసిపేట్ చేసిన మనంతా చూస్తుంటే అది ఒక మనకి ఎక్కడ లేని ఒక భావము. ఎందుకంటే ఇంక్లినేషన్ కనబడుతుంది. అంటే తెలంగాణ కోసం పోరాటపడే, తెలంగాణ కోసం ఒక తపన కానీ, తెలంగాణ కోసం అభివృద్ధి కోసం ఏమైనా చేస్తున్నారంటే ఆ వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి వల్ల మనకు ఆ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారి వల్ల ఆ పార్టీ కావచ్చు, మనకు కొంత ఇంక్లినేషన్ ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. సరే, పొలిటికల్ ఇంక్లినేషన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ క్రైటీరియా కాదు, కానీ ఇప్పుడు సభ అన్నది ఇంపార్టెంట్. ఎల్కతుర్తి అని మనకి వరంగల్ కరీంనగర్ పోయే రోడ్లో ఎల్కతుర్తి విలేజ్ ఉంటుంది. ఎల్కతుర్తి దగ్గర ఒక 1200 ఎకరాల స్థలం దీనికి వీళ్ళు ఐడెంటిఫై చేసిండ్రు. ఆ లోకల్ లీడర్స్, తర్వాత హరీష్ రావు గారు, వాళ్ళు వీళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి 1200 ఎకరాలు సరిపోద్దంట. 1200 ఎకరాల స్థలం చూసిండ్రు. అయితే మనం ఒకసారి గతంలో చూసుకునేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా అది రూలింగ్లో ఉండనివ్వండి, అపోజిషన్లో ఉండనివ్వండి, ఉద్యమం కానివ్వండి, ఏదైనా కూడా ఒక గ్రాండియర్ ఉంటుంది. ఇది మీటింగ్లు ఆర్గనైజ్ చేయాలన్నా, ఒక ఏదైనా చెల్లో అసెంబ్లీ కార్యక్రమం చేయాలన్నా, ట్యాంక్ బండ్ మీద మనకి మిలియన్ మార్చ్ చేయాలన్నా, ఏం చేయాలి, ఏదైనా ఉద్యమం చేయాలన్నా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కదిలియాలన్నా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కదిలియాలన్నా, ఏదైనా కూడా కేసీఆర్ ప్లానింగ్ ఎంత గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఉంటుంది అన్నదంటే ఆ పర్సన్ ఎవరైనా మనకి మొబిలైజ్ చేయాలంటే, ఒక ఊరు నుంచి కానివ్వండి, స్టూడెంట్స్ కానీ మొబిలైజ్ కావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలో మొదలు పెడితే వాళ్ళు రావడము, బయలుదేరడము, తర్వాత వాళ్ళు వచ్చిన సభా ప్రాంగణానికి రావడము, సభా ప్రాంగణంలో వాళ్ళు కూర్చోవడము, సభని వినడము, సభ విన్న తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళడము, మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళడం, ఇంతవరకు మైన్యూట్ లెవెల్ వరకు కూడా ప్లానింగ్ ఉంటుంది అన్నట్టు కేసీఆర్ గారు. మీరు ఎప్పుడైనా మీరు చాలా అబ్జర్వ్ చేయండి, కొన్ని మీటింగ్ ఎట్టుండే అంటే
చాలా పార్టీలో రాజకీయ నాయకులే కానివ్వండి, సినిమా వాళ్ళే కానివ్వండి, ఎవరైనా మీటింగ్లు ఎట్టుండే అంటే ఓ స్టేజ్ వేస్తారు, డీజే సెట్లు పెడతారు, లైటింగ్లు పెడతారు, కుర్చీలు గిర్చీలు వేసేసి 100 భోజనాలు ఫ్రీగా స్నాక్స్ గీక్స్ పెట్టేస్తే జనాలు వస్తారు అని ఆలోచన ఉంటుంది. కేసీఆర్ గారు అట్లా కాదు. కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు ఎట్లా ఉంటాయంటే ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, గ్రామ లెవెల్లో ఒక కమిటీ వేసుకొని ఎవరెవరు వస్తారు, మీరు ఎంతమంది వస్తారు, 10 మందా, 20 మందా, 40 మందా, 50 మందా, 100 మందా, ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. వీళ్ళు ఆ ఊరు ఎగ్జాంపుల్ ఎక్కడో ఖమ్మం జిల్లాలో వాడు ఎక్కడో భద్రాచలం వాడు రావాలి, ఎలకతుర్తి రావాలి, మహబూబ్నగర్ రోడ్ రావాలి, ఎలకతుర్తి వరంగల్ రావాలి, మహబూబాబాద్ ఉన్నాడు వాడు ఎలకతుర్తి రావాలి. మహబూబాబాద్ అయితే వాడు 2ంటికి మీటింగ్ అనుకోండి, 12ంటికి బయలుదేరినా 2ంటికి చేరుకుంటాడు. అదే మహబూబ్నగర్ రోడ్ బయలుదేరంటే పొద్దున 8ంటికే బయలుదేరాలి. భద్రాచలం అవతల ఉన్నాడు బయలుదేరంటే వాడు పొద్దున 6ంటికే బయలుదేరి రావాలి. వాడు ఇట్లా డిస్టెన్స్ బట్టి ప్లాన్ చేసుకుంటున్నట్టు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఊళ్ళ నుంచి ఉన్నారు, ఎన్ని బయలుదేరాలి. ఒక 40 మంది 50 మంది గ్రామం నుంచి బయలుదేరితే 50 మందికి పొద్దున్నే బ్రేక్ఫాస్టు, వాడు అందుకే వస్తూ ఉంటాడు కాబట్టి వాడికి వాటర్ గిట్టరు, వాడికి రావడానికి ఒక ట్రావెల్ ఫెసిలిటీ వాడు వచ్చేటట్టు చేసుకొని, వాడికి ఒక పార్కింగ్ లొకేషన్ 1200 ఎకరాలు లేదా ఒక 100-200 ఎకరాలు పార్కింగ్ లొకేషన్, ఈ లొకేషన్లో పార్కింగ్ పెట్టుకోండి, ఈ డ్రెస్సింగ్లో రాడి, వచ్చిన వాడికి పలానా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు పలానా మండల వాళ్ళు ఇక్కడ కూర్చోవాలని చెప్పి ఒక మంచిగా గ్యాదరింగ్ సెట్ చేసుకొని, ఎండాకాలం కాబట్టి వాళ్ళ కోసం కూలర్లు గిల్లర్లు, తర్వాత వాటర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్, ఫుడ్, ఇట్లా మీరు ఎప్పుడైనా గమనించండి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఒక గ్రాండియర్ ఉంటుంది. చాలా వరకు 190% సక్సెస్ అవుతాయి. అయితే ఇప్పుడు మీరన్న వాటిలలో ఈ సందర్భంలో ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకటి టీవీ లైన్ కోసము కేసీఆర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎలక్షన్స్ అయిపోయినాక మనకి ఆయన అంటే గెలుపు ఓటర్లు వాటన్నిటికి సంబంధించిన విషయాల మీద తన అవగాహన అయిందన్నది ఒకటి చెప్పారు. అసెంబ్లీకి ఒక 2 సార్లు అటెండ్ అయ్యారు, అది అయిపోయింది. ఈ సంవత్సరాల కాలంలో మనము ఒక 10 సంవత్సరాల పరిపాలన, తర్వాత ఈ సంవత్సరాల కాలంలో కొంచెం పరిపాలన, అప్పుడు మంచి చెల్లు, ఇప్పుడు మంచి చెల్లు, ప్రజలకు కావాల్సిన ఇవో ఏదో ఒకటి ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఒక తెలియనటువంటి ఒక ఆతృత రాజకీయ నాయకులకు కావచ్చు, విశ్లేషకులకు కావచ్చు, లేకపోతే పత్రికలు విలేకరులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, మనలాంటి తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఎవరికైనా కూడా ఒక సంవత్సరాల కాలం అయిపోయింది, కేసీఆర్ గారు ఏమంటారు, కేసీఆర్ గారు స్పీచ్ ఎలా ఉండబోతుంది. ప్రజల తరపు మాట్లాడే వ్యక్తి ఎవరు లేదు. ఇప్పుడు ఈయన ముందుకొచ్చి బయటకు వచ్చి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఎగ్జైట్మెంట్ బాగా. ఇప్పుడు మనం అనుకున్న వాటిల్లో ఈ కామన్ సంఘంలో ఏమవుతుందంటే ఈయన వస్తారా, వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఆ సందర్భం ఏమి వస్తాయి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారా, ప్రజల్ని క్వశ్చన్ చేస్తారా, ప్రభుత్వ విధానాలను క్వశ్చన్ చేస్తారా, మనం మాట్లాడే విధానాన్ని క్వశ్చన్ చేస్తారా, లేకపోతే ప్రభుత్వం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేయాలి, వీటిని క్వశ్చన్ చేస్తారా. ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది గ్రౌండ్ లెవెల్లో. ఫార్మర్స్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే కొంతవరకు ఇబ్బంది, ఇరిగేషన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయంలో కానివ్వండి, కొంతమంది రైతు బంధు వచ్చిందని, కొంతమంది రాలేదని, ఇవన్నీ కొన్ని అయితే గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ ఉన్నాయి. కొంత నెగిటివ్ వచ్చింది అన్నది వాస్తవం. రియల్ ఎస్టేట్ కూడా మనకి తగ్గింది వచ్చింది అనేది వాస్తవం. వీటన్నిటిని అడ్రస్ చేస్తూ వెళ్తారా, లేకపోతే పొలిటికల్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి, అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 25th year యానివర్సరీ కాబట్టి, పార్టీ సంస్థాగత నిర్మాణము పార్టీ గురించే, లేకపోతే పార్టీలోని వ్యక్తులు, పార్టీ కమిటీలు, పార్టీ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి పార్టీ గురించే మాట్లాడతారా. ఎందుకంటే ఇది పార్టీ సెలబ్రేషన్. సో పార్టీ గురించే మాట్లాడతారా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, ప్రిన్సిపల్ అపోజిషన్ ఉన్నారు కాబట్టి అపోజిషన్ తరపున మాట్లాడతారా, ఏ రకంగా చేస్తారన్నది ఒక క్యూరియాసిటీ మీతో పాటు నాకు కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న తెలుస్తున్న విషయం ఏంటంటే నేషనల్ మీడియా కూడా చాలా క్యూరియస్గా ఉంది. మనకి మన జర్నలిస్ట్ మిత్రులు చాలామంది చెప్పడం ఏంటంటే వాళ్ళు కూడా మీరే కదండి, మీదేముంది, మీ స్టేటు మీ ఓకే అంతా మీకు బాగానే ఉంటుంది, మీ లీడర్ కాబట్టి మేము చూస్తున్నాం. అసలు కేసీఆర్ గారి తర్వాత ఆయన ఫస్ట్ బయటికి రావడము, అందులో పబ్లిక్ రావడము, పబ్లిక్ ఎంతమంది వస్తారు, ఏం జరుగుతుంది, ఏం మొబిలైజ్ చేస్తున్నారు, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని చెప్పేసి అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు క్యూరియస్గా ఉన్నారంట, పక్క స్టేట్స్ వాళ్ళు క్యూరియస్గా ఉన్నారంట, సెంట్రల్ అంటే నేషనల్ మీడియా వాళ్ళు కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు. అంటే ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి మీటింగ్ ఇద్దాం మనం అనుకోవచ్చు. అంటే ప్రజల తరపున పోరాడే మనిషి ఈయన ఒక్కడే. అవును, ఇప్పుడు కాదు, మన తెలంగాణ ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ కరెక్టే చేసిన వ్యక్తి ఆయన ఒక్కడే. సో అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనకి అంటే లైక్ మనం అనుకున్నట్టు
ఈ రోజుకి గవర్నమెంట్ పడేయడం కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ మారిపోతుంది అని, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతుందని చెప్పేసి అనుకోవడం అయితే అది కొంచెం తొందరపాటు చర్యనే, అది జరగదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అందరూ వచ్చి కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి కూడా లేదు. అట్లని చెప్పి బీజేపీ వాళ్ళు పొందుకునే పరిస్థితి కూడా ఏం లేదు. ఏమవుతుంది సార్ అంటే ఒక 1.5 year అయిపోయింది, ఇంకో 2 years మనకి ఉండదంటే 3.5 years అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్ మోడ్కి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ సాల్గా. ఈ లోపల 1 nation 1 election అంటున్నారా, లేకపోతే అది అవుతుందా కాదా అన్నది సెకండరీ ఇష్యూ చూద్దాం. ఇప్పటి నుంచి ఏమవుతుంది అంటే కేసీఆర్ గారు క్వశ్చన్ చేస్తే ప్రభుత్వాన్ని, ఆ పరంగా ఏమైనా దిద్దుబాటు చర్యలు ఈ ప్రభుత్వం చేస్తుందా లేదన్నది ఒక పాయింట్ వస్తుంది. చేయలేకపోతే వారు వేసిన క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేకపోతే అంటే ఆల్రెడీ ఫెయిల్యూర్ అనుకుంటున్నది ఇంకా అట్టర్ ఫెయిల్యూర్ కింద పోతుంది అన్నట్టు మనకి ప్రభుత్వ పరంగా. ఇదొకటి. తర్వాత వారి మాటలలో ఏదైనా అష్యూరెన్స్ ఇస్తే నెక్స్ట్ నేను ఉన్నాను మీకోసం కాపాడుతున్నాను ప్రజలకు ఒక హోప్ ఉంటుంది. సర్లే జరిగింది జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది కదా, మీరు వస్తే ఆ హోప్ తోటే ఉన్నారు. ఆ హోప్